అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగేను. ఆ దర్శనంలో అతనికి ప్రభు కనపడి హననీయ అని పిలిచెను. అప్పుడు హననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభు, నీవు లేచి తిన్నది అను వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తరుసుపురు వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. ఇప్పుడు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. తనకు మరలా చూపు కలిగినట్లు హననీయ తనపై హస్తములు ఉంచినట్లు సౌలు ఒక దర్శనమును కనెను. అందుకు హననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు గావించి ఉన్నాడని చాలా మంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు మీ నామమున వేడుకొని వారందరూ పట్టి బంధించుటకై అతడు ప్రధాన యాజకుల నుండి అధికారమును పొంది దమస్కా పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ఆమేన్. చూడండమ్మా, 10వ వచనం గమనించండి. మనకు ఈ పైన జరిగినదంతా కూడా తెలుసు. అననీయ ఎవరు తెలుసు. అననీయని ఎవరి చెంతకు పంపిస్తున్నాడు ప్రభు అనేది కూడా మనకందరికి చాలా బాగా తెలుసు. కాబట్టి ఈ 10వ వచనం నుండి నేను తీసుకోవడం జరిగింది. దమస్కులో అననీయ అను పేరు గల ఒక మనుష్యుడు ఉండెను. ఇతడు చాలా భక్తిపరుడు. దైవం అంటే ఎంతో భయభక్తులు కలవాడనమాట. మంచి పేరు కలవాడు. ఎక్కడ? దమస్కస్ పట్టణంలో. అతనికి ఒకరోజు ఒక దర్శనం కలుగుతూ ఉంది. ఆ దర్శనములో ప్రభువు అతనికి కనబడి అననీయ అని పిలుస్తూ ఉన్నాడు. తాను ఊహించనిదనమాట. కేవలం తను ఒక భక్తుడు, విశ్వాసి మాత్రమే. ఈరోజు ఆ వాక్యాన్ని ఆలకిస్తున్న మనం ఎలా తండ్రి దేవునికి విశ్వాసులమై ఉన్నామో అలాంటి విశ్వాసి అననీయ. చాలా మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి, దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అని, మంచి భక్తుడని కూడా ఆ దమస్కస్ పట్టణంలో అతనికి ఎంతో మంచి పేరుందన్నమాట. ప్రభు ఒక రోజు అతనికి దర్శనంలో కనబడుతూ ఉన్నాడు. వాక్యాన్ని గమనించండి ప్రియ దైవ బిడ్డలారా. కలలో కాదు, దర్శనము అనగా సాక్షాత్తుగా కనబడుతూ ఉన్నాడు ప్రభు. అననీయ అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను. మనం పూర్వకాలంలో చూసినట్లయితే దైవ వాక్కును దైవ స్వరాన్ని మనకు ఎప్పుడైతే వినబడుతూ ఉందో అప్పుడు ఆ వినబడిన దైవ స్వరాన్ని ఆలకించి సాష్టాంగ నమస్కారం చేస్తారన్నమాట. అదే విధముగా అననీయ కూడా దర్శనములో ప్రభు యొక్క వాక్కును ఆలకించి ఏమంటున్నాడంటే, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు ప్రభునకు అని బదులు పలుకుతూ ఉన్నాడనమాట. అప్పుడు ప్రభు, నీవు లేచి, సాష్టాంగపడి ఉన్న అననీయతో మాట్లాడుతున్న మాట ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళుము. ఈ పట్టణంలో తిన్ననిది అనే ఒక వీధి ఉంటుంది. ఆ వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తార్సుపుర వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. చాలా క్లియర్ గా ఆ వ్యక్తి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అతను తార్సుపురి వాసి. అతను ఎవరింట్లో ఉన్నాడంటే యూదా అను అతని ఇంటిలో అతను ఉన్నాడు. నీవు వెళ్లి తిన్ననిది అను వీధికి వెళ్లి యూదా ఇంటిని వాకప్ చేసి అడ్రస్ తెలుసుకొని తార్సుపురి వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడా అని నీవు ఆ వ్యక్తి గురించి నీవు వాకప్ చేయి. ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో కూడా నేను తెలియచేస్తాను అంటూ ప్రభు ఏమంటున్నాడంటే, తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ అని ఒక మనుషుడు తమపై హస్తములించినట్లు సౌలు ఒక దర్శనంలో చూచున్నాడు. ప్రభు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఒకే సమయంలో 2 చోట్ల దర్శనం ఇస్తూ ఉన్నాడు ప్రభు. మొదటిసారిగా అననీయకి ఇస్తూ ఉన్నాడు. రెండవ మారుగా ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే సౌలుకి ఇస్తూ ఉన్నాడు. అననీయ ఆ గృహములోనికి వెళ్ళక మునిపే అననీయను చూస్తూ ఉన్నాడు సౌలు.
ఆ దర్శనంలో ఏది చూస్తూ ఉన్నాడు? ఒక వ్యక్తి నా చెంతకొచ్చి నా పైన హస్తములుంచి నీకు చూపు కలుగునట్లు ఒక మనుష్యుడు నీపైన హస్తములుంచినట్లు సౌలుకు కనబడుతూ ఉంది. సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ అననీయ అని అననీయకు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అప్పుడు అననీయ అంటూ ఉన్నాడు, ప్రభు, ఈ మనుష్యుడు యెరూషలేములోని జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడు. చాలా మంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. చూడండి, ఒక మానవుని ఆలోచన, మానవుని నోటిలో నుండి వెలువడు మాట ఇది. అతను ఎంత గొప్ప విశ్వాసి అయినా, ప్రభువు నాకు ఎంతో ఇష్టడైన బిడ్డ అయినా కూడా తను ఒక మానవుని మాత్రంగానే ఆలోచిస్తూ ఉన్నాడు. తనతో మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవాది దేవుడని ఆ క్షణంలో మర్చిపోయి ఒక మనిషితో మాట్లాడుతున్నాడు అననీయ. ఏమంటున్నాడు? ప్రభు, ఈ మనుషుడు అనగా సౌలు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలా మంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ రోజు మనం కూడా అది కొన్ని సందర్భాల్లో అననీయ మాదిరిగానే ఉన్నామేమో అనిపిస్తూ ఉంది. ఒక గృహానికి వెళ్లి ప్రార్థన చేయాలి అనినా లేదా వాక్య పరిచర్య చేయాలనినా ముందుగా మనము వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తాం. వారి గుణగణాలను మనము మన మనసులోనికి తెచ్చుకుంటాం. నేను వాక్యం చెప్తే వారు వింటారా? వారు విశ్వసిస్తారా? వారు అవిశ్వాసులు, వారు దుర్మార్గులు, వారు ఏనాడు కూడా ఆలయానికి వచ్చేరుగరు, ఏనాడు కూడా వారి నోటి గుండా దైవ వాక్కులు విని విరగలేదు. అలాంటి గృహానికి నేను వెళ్లి వాక్య పరిచర్య చేయాలా? వారి గృహంలో నేను ప్రార్థన చేయాలా అని ఈ నేటి రోజుల్లో చాలా మంది విశ్వాసులు అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఇక్కడ నేను చూసి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనకు మనముగా అలా ఎప్పుడైతే మనం మనసులో అనుకొని ఉన్నామా, లేదా వారు ఏదో రమ్మన్నారు కదా, వారికి విశ్వాసం లేదు కదా, ఏదో రమ్మన్నారు, ఏదో ప్రేయర్ చేసి వస్తాను అని అవిశ్వాసంగా వెళ్లి ప్రార్థన చేసి ఉన్నామా? అననీయ సాక్షాత్తు దైవంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సౌలు యెరూషలేములోని నీ జనులను ఎంతో కీడు కావించి ఉన్నాడు. చాలా మంది నాకు అతని గురించి తెలియజేసి ఉన్నారు ప్రభు అంటున్నాడు. ప్రభుకు తెలియదా? సర్వంతర్యామి కదా, సర్వ సృష్టికర్త కదా అతను. నేటి రోజుల్లో మన ఆత్మ ఎంత ప్రేరేపించినా ఆ గృహానికి వెళ్లి ప్రార్థించడానికి మనం అయిష్టాన్ని చూపిస్తూ ఉంటాం. దేవుడే సాక్షాత్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసిగా నన్ను ఎన్నుకొని ఉన్నాడు దేవుడు. అందరికీ ఆ భాగ్యం లభించదు. నీకు నాకు ఈ వాక్యాన్ని వినే వారందరికీ ఆ భాగ్యం లభించింది అంటే వారు మారుతారా మారరా, మనం ప్రార్థన చేసిన వాక్యాన్ని చెప్పినా అనేది అది దేవుని చిత్తమై ఉంటుంది. దేవుడు మనకు సెలవిచ్చినదేంటి? మనం వెళ్లి ప్రార్థన చేయాలా గృహంలో. అంతవరకే ఆలోచించాలి. ప్రభువా, నీవు నాకు ప్రేరణ ఇచ్చావు, నేను వెళ్తూ ఉన్నాను. వారి స్థితిగతులతో నాకు పని లేదు. వారు ఆలకిస్తారా, వాక్యాన్ని ఆలకించరా, నా ప్రార్థనను స్వీకరిస్తారా, స్వీకరించరా అనేది ప్రభువా నీ చిత్తానికి వదిలేస్తున్నానని దైవ సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. అననీయ మాట్లాడే ప్రతి మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మరియు నీ నామమున వేడుకొని వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకులుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ఇంకా వివరిస్తున్నాడు అతని గురించి. ఎవరు తెలియజేస్తున్నారమ్మా ప్రభువునకు? చెప్పండి ఒకసారి.
అననీయ తెలియజేస్తున్నాడు. ఇలాంటివి మనం కూడా చాలా సందర్భాల్లో ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాం. నీ మనసులో నీవు అనుకున్నావంటే అది ప్రభుతో మాట్లాడినట్లే. అలాంటివి మన జీవితాలలో ఇప్పటి వరకు ఏదైనా జరిగి ఉంటే అదంతా ప్రభు చిత్తానికి వదిలేయాలి. నేను ప్రార్థన చేస్తున్న సందర్భాలలో కూడా చాలా మంది నన్ను హేళన చేసిన వారు ఉన్నారు. నాకు జరిగిన అనుభవం, ప్రార్థన చేసేవారు కావచ్చు, వాక్య పరిచర్య చేసేవారు కావచ్చు, దేవాలయంలో సేవలు చేసేవారు కావచ్చు, చాలా మందికి ఇలాంటి అవమానకరమైన మాటలను ఎదుర్కొని ఉండవచ్చు. దేవునితో అననీయ మాట్లాడడం ఏంటి? దేవుడు దర్శనంలో కనబడే మహాభాగ్యమే. ఏమంటున్నాడు? సౌలు మంచివాడు కాడు, నీ నామమును వేడుకొని వారందరినీ పట్టి బంధించుటకై యెరూషలేములో రోము నగరము నుండి తాను ప్రధానార్చకుల నుండి అధికారము పొంది ఈ దమస్కు పట్టణానికి వచ్చాడు. ప్రభువా, అతని చెంతకు వెళ్లి అతని పైన చేతులుంచి నేను ప్రార్థన చేయాలా? అమ్మా, అర్థమవుతున్నాయా అననీయ మాటలు ఎలా ఉన్నాయో? దేవుడితో మాట్లాడే మాటలు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆరాధన నడిపించే శక్తి కావచ్చు, ప్రార్థన చేసే శక్తి కావచ్చు, లేదా వాక్య పరిచర్య చేసే శక్తి కావచ్చు, ఏదైనా సరే, ఈ మూడే కాకుండా దేవాలయంలో చేసే ప్రతి సేవ కావచ్చు, దేవుడు అది మనకిచ్చిన గొప్ప వరము అని భావించాలి. ఈ రోజుల్లో ఆ వరాన్ని చాలా మంది పోగొట్టుకుంటూ ఉన్నారు. అననీయ దేవుడితో మాట్లాడడం ఏంటి? దేవుడికి తెలియదా క్రైస్తవుని హింసించిన వాడు సౌలు అని? అప్పుడు అంటున్నాడు 15వ వచనం చూడండి, ప్రభువు అతనితో, అననీయ నీవు వెళ్ళుము. అప్పటి వరకు అననీయ మాట్లాడే ప్రతి మాటను ఆలకించిన దేవుడు ఏమంటున్నాడంటే, అననీయ నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలులకు, ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని సాధనముగా వాడుకున్నాను. ఎవరెవరికంట? అన్యులకు, రాజులకు, మహాజ్ఞానులు, దేశాన్ని పరిపాలించే రాజులకు, మరియు దేవుడే స్వయముగా ఎన్నుకొన్న ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను ఏ క్రైస్తవులనైతే హింసిస్తూ ఉన్నాడో అతనిని నేను ఒక సాధనముగా ఎన్నుకొంటిని. చాలా గొప్ప మాటలు ఇవి. సాధనం అంటే ఏంటమ్మా చెప్పండి ఒకసారి, ఎవరైనా చెప్పొచ్చు. సాధనము అంటే ఏంటి? పనిముట్టు. ప్రతి దానికి అవసరం పడే ఒక పరికరం, అది ఏదైనా కావచ్చు. నేను నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు లా ఉన్న ఆ సౌలును ఈరోజు నేను ఒక పనిముట్టుగా ఎన్నుకొని ఉన్నాను. పనిముట్టు అంటే మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత బలవంతులమైనా, ఒక్కొక్కసారి మన చేతిలో ఆ పనిముట్టు లేకపోతే మనము ఎందుకు కూడా పనికిరాం. ఆ సమయంలో ఆ పనిముట్టుకు అంత విలువ ఉంటుంది. ఎంతైతే సౌలు గురించి అననీయ మాట్లాడాడో, ప్రభువా అతనికి దృష్టి ప్రసాదించడం ఏంటి అన్నట్టుగా పలికాడో, ఆ వ్యక్తినే నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా చేయబోతూ ఉన్నాను, ఒక సాధనముగా వాడుకోబోతూ ఉన్నాను, క్రైస్తవ సమాజానికి ఒక పనిముట్టుగా వాడుకోబోతూ ఉన్నాను. వీడు బారిన నీడలా ఉన్న మానవ హృదయాలను సాగు చేయు ఒక పనిముట్టుగా వాడుకోబోతూ ఉన్నాను నేను సౌలును. దేవుడు మాట్లాడే మాటలలో చాలా అర్థం ఉంటాయి ప్రియ దైవ బిడ్డలారా. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలేనో నేను అతనికి చూపించెదను.
అని చెప్పాను. అననీయ ఏమంటున్నాడు? ప్రభు, ఈ మనుషుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలా మంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొని వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారము పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని అననీయ ప్రభుతో పలుకుతే, ప్రభు ఏమంటున్నాడంటే, అననీయ, నీవు వెళ్ళుము, ఏలైనా జనులకు, అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలుకు ప్రజలకు నా నామము తెలియజేయుటకు నేను అతడి సాధనముగా ఎన్నుకొంటిని. అంతేకాకుండా నా సేవ చేయు నిమిత్తము, నా సువార్త పరిచర్య చేయు నిమిత్తము అతనికి ఎక్కడ వెళ్ళినా కూడాను పూల వర్షాలు కురిపించరు, అతని పైన పూల బాటలు వేయరు, అతని పైన శాల్వాలు కప్పరు. ఏం చేస్తారు? అతన్ని నా నామం నిమిత్తము ఎన్ని బాధలు పడవలలో నేను అతనికి చూపించేదను. సౌలు మహా గొప్ప జ్ఞాని. గమాయేలు అనే గురువు దగ్గర విద్యను అభ్యసించిన వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివిన వ్యక్తి. ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి సౌలు. దేవుడు ఒక్కడే, ఆయన పేరే యెహోవా అని దృఢముగా నమ్ము వ్యక్తి. రోమా సామ్రాజ్యంలో అతి ముఖ్యమైన ఉద్యోగిగా కార్యనిర్వాహకుడు సౌలు. మతమంటే, యావే దేవుడంటే తనకెంతో భక్తి విశ్వాసాలు. ఆ సమయంలో క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకునే క్రైస్తవుల్ని చూశాడు తను. క్రీస్తు దేవుడు కాదు, యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, వీరొక కొత్త దేవుని పూజిస్తున్నారు అని అధికారుల దగ్గర రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుల్ పవర్ దేనికి? క్రైస్తవులను హింసించి, కొట్టి, బంధించి శిరసాలో వేయించుటకు. దమస్కస్ పట్టణానికి బయలుదేరాడు సౌలు. ప్రియ దైవ బిడ్డలారా, దమస్కస్ పట్టణము ప్రారంభంలో పెద్ద మెరుపు. ఒకేసారి ఆ మెరుపు కాంతికి తాను వెళ్తున్న అశ్వముపై నుండి, అనగా గుర్రముపై నుండి కింద పడిపోతాడు సౌలు. అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? సౌలు, సౌలు, నన్నేలా హింసిస్తున్నావు? ప్రియ సోదరి సోదరులారా, నా భక్తులను ఎలా హింసిస్తున్నావు అనలేదు అక్కడ ప్రభు. క్రైస్తవులను ఎలా హింసిస్తున్నావని సౌలుతో అనలేదు ప్రభు. నన్నేలా హింసిస్తున్నావు ప్రభు, సౌలు అంటున్నాడు. అంటే ఆ మాటకు ప్రతి క్రైస్తవుడిలో, క్రైస్తవురాలిలో నేను వాసమై ఉన్నాను కనుక వారు నా రూపము. సాక్షాత్తు నీకు ఒక వ్యక్తుల్లాగా, ఒక యూదుల్లా కనబడుతున్నారో లేదా ఒక క్రైస్తవులా కనబడుతున్నారేమో కానీ వారు క్రీస్తువులు. అంటే నేనే. సౌలు, నీవు హింసిస్తున్నది నన్ను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట ప్రియ దైవ బిడ్డలారా! ఎందుకు కొరగాని పాపులమైన మన కొరకు తన రక్తాన్ని చెందించి పరిశుద్ధులను చేసి, నేనే, నీవు హింసిస్తున్న వారందరూ కూడా నేనే అంటున్నాడు సౌలుతో దేవాది దేవుడు, మన రక్షకుడైన యేసయ్య. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వెవరు ప్రభు అంటున్నాడు. నీవు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. అప్పుడు దమస్కస్ పట్టణంలోనికి యూదాను ఇంటిలో ఉన్నాడు. ఎవరు? సౌలు అంధుడై ఉన్నాడు. అననీయ, నీవు వెళ్లి ప్రార్థన చేయు,
నీవు ప్రార్థన చేస్తున్నట్లుగా తను దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అక్కడ సౌలు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ వెళ్ళుము, నేను అతనిని ఒక సాధనముగా ఎన్నుకొని ఉన్నాను. అతడు నా నామము నిమిత్తము ఎన్నో బాధలు పడవలసి ఉన్నది. ఇప్పుడు ప్రియ దైవ బిడ్డలారా, సువార్తలో, పవిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్ని లేఖలు రాయడానికి సౌలుని పౌలుగా మార్చి ఒక సాధనముగా మలచి దేవుడు మనకు అందివ్వడానికి, మనకు సువార్తను ప్రకటించడానికి ఎన్ని బాధలు పడేటట్టు చేసినా కూడా సౌలు అన్న మాట ఏంటంటే, ఒక్కరోజు కూడా నేను ప్రభు నామాన్ని స్మరించపోతే నేను మరణించిన వాడితో సమానము అన్నాడు. పౌలు లేఖలో మనం చూడగలుగుతాం ఈ మాటని. అన్ని బాధలు కూడా తను సంతోషంగా అనుభవిస్తున్నాడు. అననీయ వెళ్లి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. సౌలు సోదరా, నీ కళ్ళ మీద ఈ పొలుసు లాంటివి రాకముందు ఆ కాంతిని నువ్వు చూశావు. ఆ కాంతి ద్వారా మాట్లాడుతున్న దేవుడున్నాడు. నా ప్రజలు నన్ను ఎందుకు హింసిస్తున్నావని నీతో మాట్లాడిన ఆ ప్రభువే, ఆ దేవుడే నన్ను నీ చెంతకు పంపించి ఉన్నాడు. ఎంత గొప్ప మాట! ఒక్కసారి ఆలోచించండి. ఈ వాక్యాలను మనం ఎన్నోసార్లు చదివి ఉంటాము. ఎంతో మంది మన గురువులు సువార్త ప్రకటన చేయగా మనం ఆలకించి ఉన్నాం. ఒక పాపి, ఒక మతోన్మాది, దేవుడు ఒక్కడే అని తలంచే గొప్ప జ్ఞాని సౌలు. ఆ సౌలుతో ఏమంటున్నాడు అననీయ? దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. ఆ యేసే నన్ను నీ చెంతకు పంపించాడు. సౌలు, నీవు మరలా చూపు పొంది పవిత్రాత్మతో నిలబడుటగాను ఆయన నన్ను పంపి ఉన్నాడు అని పలికెను. ఈ మాటలన్నీ అననీయ సౌలుతో తెలియచేస్తూ ఉన్నాడు. సౌలుగా మారిన పౌలుతో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒకటి. వాళ్ళు మన ప్రార్థనను ఆలకించాలని తెలిసినా కూడాను, వాక్యాన్ని వినరని తెలిసినా కూడాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం తయారవ్వాలి. దేవుడు మనందరికి అదే తెలియజేస్తున్నాడు ఈ వాక్యాల ద్వారా. చాలా మంది నిరాకరిస్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్లేదానికంటే ఊకున్నది నయం, గమ్మున కూర్చున్నది నయం అనేవారు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు అలాంటి వారు. ముఖ్యంగా అలాంటి వారి కొరకేనేమో ఈ వాక్యము దేవుడు ఈ రోజు ఇచ్చి ఉన్నాడు. మన పూర్వుడు దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నీవు చూచిన దానిని చదవండి తల్లి, 16 వరకు ఏలైనా నీవు చూచిన దానిని విన్న దానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షిగా యుందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్థానము పొంది ఆయన నామమున ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను. ఆమేన్. చాలా. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 14వ వచనంలో అననీయ ఏమంటున్నాడు పౌలుతో అంటే, ఇంకను మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు. మన పూర్వుల దేవుడు ఎవరమ్మా? ఒకసారి చెప్పండి. మన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు.
అదే ఎవరు ఆ దేవుడు ఎవరు? యెహోవా ఆ, దేవుడు. ఇప్పుడు పౌలుకి గుర్తు చేస్తూ ఉన్నాడు. తాను ఎంత పొరపాటు చేశానో పౌలు తెలుసుకొనుటకు ఏమంటున్నాడంటే ఇక్కడ అననీయ, మన పూర్వుల దేవుడు అనగా ఇన్ని రోజులు నువ్వు ఏ దేవుడి గురించి అయితే పోరాటం చేశావో ఆ దేవుడే స్వయముగా ఈ రోజు నీకు తెలియజేయమన్న వాక్కు ఏంటి అంటే, తన చిత్తమును తెలుసుకొనుటకు నీతిమంతుడకు తన సేవకుని చూచుటకు, తన చిత్తాన్ని తెలుసుకొనుటకు మరియు నీతిమంతుడకు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. చాలా గొప్ప వాక్యం అమ్మా ఇది. చాలా గొప్ప వాక్యం అంటే ఇది అర్థం చేసుకోగలగాలి కానీ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏమంటున్నాడు పౌలుతో అంటే, ఇన్ని రోజులైతే నువ్వు ఏ దేవుడి గురించి అయితే పోట్లాడి క్రైస్తవుల్ని హింసించావో ఆ దేవుడు ఏమంటున్నాడు, తన చిత్తమును తెలుసుకొనుటకు, నీ ఎడల తన చిత్తాన్ని తెలుసుకొనుటకు, నీతిమంతుడకు తన సేవకుని చూచుటకు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? నీతిమంతుడైన ఒక సేవకునిగా చూడాలనుకుంటున్నాడు. నీవు నమ్మి ఇన్ని రోజులు నీవు పోరాటం ఏ దేవుడు తరపునైతే చేశావో ఆ దేవుడు నిన్ను నీతిమంతునిగా చూడాలనుకుంటున్నాడు. అంతేకాకుండా తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. పౌలు, నీ స్వతహాగా నీవు చెప్పడం కాదు, నీ వాక్కు చాతుర్యముతో ప్రసంగించడం కాదు, తన సొంత స్వరముతో చెప్పు దానిని, తన స్వరముతో యెహోవా దేవుడు నీకేదైతే తెలియచేస్తూ ఉన్నాడో ఇది యెహోవా వాక్కు అని తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నీవు ఒక సాధనముగా మాత్రమే వాడబడుతూ ఉన్నావు. నీ ఎడల సర్వము కూడా దేవుని చిత్తమే నెరవేరబోతూ ఉంది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకును కూడా నువ్వు ఎన్నో అలచకాలు చేశావు, ఎంతో మందిని చంపించావు, స్టెఫాను మరణమునకు సాక్షివై ఉన్నావు, అతని వస్త్రములకు కావలివానిగా నీవు ఉన్నావు. స్టెఫాను మరణించుటకు ముఖ్యమైన సాక్షివి నీవే. స్టెఫాను రాళ్లతో కొడుతున్న సందర్భంలో నువ్వు నిలబడి చూశావు, సాక్షిగా నిలబడి. ఎందుకు? యేసుక్రీస్తు లోక రక్షకుడని స్టెఫాను ప్రకటిస్తున్నాడు కాబట్టి స్టెఫాను చంపడం న్యాయమే అనుకున్నావు ఆ రోజు నీవు. కానీ ఆ దేవుడే, నీవనుకున్న ఏకైక దేవుడే నీ ఎడల తన చిత్తాన్ని తెలుసుకొనుటకు, నేను నీతిమంతునిగా చూచుటకు, తన సేవకునిగా చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. చూడండి, చాలా గొప్ప వాక్యం. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మనమందరం కూడా, విశ్వాసమైన మనమందరం కూడా ఇది నమ్మి విశ్వసించాలి. ప్రభువా, ఈ రోజు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను, లేదా వాక్య పరిచర్య చేయబోతున్నాను తండ్రి, నీ సొంత స్వరాన్ని నాకు వినిపించు. నీ సొంత స్వరాన్ని ప్రకటించుటకు నన్ను ఎన్నుకో తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఏ గృహమైనా సరే అది వెంటనే ప్రభు పాదాల మీద పడుతుంది ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా. అంతేకాకుండా 15వ వచనం చూడు తల్లి, 15వ వచనం చదవమ్మా. ఏలైనా నేను చూచిన దానిని విన్న దానిని జనులందరికీ తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షిగా ఇందువు. ఇంకేం తెలియచేస్తూ ఉన్నాడు పౌలు? నీవు దమస్కస్ పట్టణ ప్రారంభంలో పెద్ద మెరుపు మెరేగాను అంధుడైపోయావు కదా, అదిను మరియు దేవుడే స్వయముగా నీతో మాట్లాడిన ప్రతి మాటను కూడా, ఏలైనా నీవు చూచిన దానిని, ఏం చూశాడు? పెద్ద మెరుపును చూశాడు. కళ్ళు చీకట్లు కమ్మే ఒక మెరుపును చూశాడు. అది నువ్వు ప్రకటించు. రెండవదిగా, నీవు విన్న దానిని, నీవు గుడ్డివాడివై క్రింద పడి ఉన్న సమయంలో ఆకాశం నుండి దైవస్వరము నుండి వెలువడిన ఏ మాటలైతే నువ్వు విని ఉన్నావో ఆ మాటలను నీవు జనులందరికీ
తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉండాలి. ఇది అసలైన సాక్షి అంటే. దేవుడికి ఈరోజు మనం చాలా సాక్ష్యాలు తెలియచేస్తూ ఉన్నాం, కానీ దేవుడికి మనము సాక్ష్యమైన సాక్ష్యం కావాలి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఆలకించగలుగుతూ ఉన్నామంటే అది మన స్వంత బలము కాదు, స్వంత జ్ఞానము కాదు. పవిత్రాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేవుని యొక్క స్వరాన్ని, వాక్కును ఆలకించగలుగుతూ ఉన్నాము. అది విశ్వసించాలి. ప్రభువా, నీ వాక్కును నేను నేను ఆలకించి నమ్మి విశ్వసించగలుగుతున్నానంటే నీవు నాలో ఉన్నావని నేనే సాక్షి ప్రభువా అని మనం పలకగలగాలి. ప్రియ దైవ బిడ్డలారా, అదే అంటున్నాడు. అని ఏమంటున్నాడు? ఏలైనా నీవు చూచిన దానిని, విన్న దానిని జనులందరికీ తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివయ్యుందువు. వేరే సాక్షి లేదు. దీనికి నువ్వు చెప్పే మాట సాక్షి ఏంటి అని ఎవరన్నా అడిగితే అందుకు నేనే సాక్షి. క్రైస్తవులను హింసించి, కొట్టి, బంధించి, చెరసాలలో వేయించిన నేను ఈరోజు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాను అంటే, ఆయన ఘనతను, ఆయన మహిమను నేను పొగుడుతూ ఉన్నానంటే అందుకు సాక్షి నేనే. ధైర్యముగా ప్రకటించు, ధైర్యముగా నీవు సాక్షివై నిలబడతావు అని అననీయ ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు. ప్రియ దైవ బిడ్డలారా, అర్థమవుతున్నాయా తల్లి ఈ మాటలు మీకు? ఒకసారి చెప్పండి. చివరిగా 16వ వచనం చదవమ్మా. ఆలస్యమేలా, లేచి జ్ఞానస్థానము పొంది ఆయన నామంన ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను. ఆమేన్. అని ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఎడల, దేవుడి చిత్తం నీ పైన ఎలా ఉంది, నేను ఏం చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఎలా సాక్షివై ఉండాలనుకుంటున్నావు అన్నీ తెలియచేసిన తర్వాత పౌలు, ఇక ఆలస్యమేలా, నువ్వు స్వస్థుడవయ్యావు, దేవుడు నేను స్వస్థపరిచాడు, ఇక ఆలస్యమేలా, ఒక్క క్షణము కూడా నీ జీవితంలో వేస్ట్ కాకూడదు, వృధా కాకూడదు. ఇక నుండి నీవు ప్రతి పలుకు, ప్రతి మాట కూడా ప్రభు నామాన్ని గణపరిచే విధముగా ఉండాలి. కాబట్టి ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞాన స్నానము పొందుము, ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము. ఈ మాటలు మనకు కావాలి ప్రియ దైవ బిడ్డలారా. ఈ ఉపవాస దీక్ష కాలంలో మన పాపాలను కడిగి వేసుకోవాలి. గొప్ప అవకాశం ఇది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, పాస్కా పండుగలను చూస్తూ ఉన్నాము, ఉపవాస దినాలను ఆచరిస్తూ ఉన్నాము. కానీ నిండు మనసుతో పౌలు గారు ఏ విధంగా అయితే తన పాపాలను కడుక్కొని తన సువార్త పరిచర్యకు వెళ్తూ ఉన్నాడో, ఈ తపస్కాలంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టంగా భావించాలి. మనం చాలాసార్లు చాలా ప్రమాణాలు చేసి ఉండవచ్చు, దేవుడికి ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నో పాప సంకీర్తనలు చేయవచ్చు. ఈరోజు మనమందరము కూడా ఈ వాక్యాన్ని ఆలకించే మనమందరం కూడా పౌలులా చేద్దాం. ఈ ఉపవాస దినాలలో మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాము. ఇకెన్నటికీ పాపము చేయకుండా మానవులమైన బలహీనులమైన మనము, ప్రభువా నేను బలహీనురాలను తండ్రి, నా శక్తి చాలదు ప్రభువా, నీ దూతలను నాకు కావలిగా పంపుమని మనమందరం కూడా మన పాపాలను కడిగి వేసుకున్నట్టుకు మన రక్షకుడైన యేసయ్య పాద సన్నిధి చేరాలని, ఆ దేవాది దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండాలని ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.